సీఎం రేవంత్ రెడ్డి రాజీ పడ్డారు కాబట్టే కాళేశ్వరం ఫైళ్లను తొక్కిపెట్టారని బీజేపీ రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆర్ఎస్ఎస్ చీఫ్ రిజర్వేషన్లో కొనసాగాలని స్పష్టంగా చెప్పారన్నారు. రేవంత్ రెడ్డి మీరు తల ఎక్కడ పెట్టుకుంటారు అని ప్రశ్నించారు. అబద్ధాలనే ప్రచారాస్త్రాలుగా మార్చుకున్నారని మండిపడ్డారు. ప్రజలు నమ్మకపోవడంతో ఫేక్ వీడియోలు సృష్టించి తెలంగాణ పరువు తీశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మోదీతో సహా పార్టీ నేతలందరూ రాజ్యాంగాన్ని పరిరక్షిస్తామన్నారు. కాంగ్రెస్ రాజ్యాంగాన్ని అవమానించడం కొత్తేమీ కాదన్నారు డాక్టర్ లక్ష్మణ్. మోహన్ భగత్ గారు కూడా రిజర్వేషన్లకు మేము వ్యతిరేకం కాదు, ఈ సమాజంలో వివక్షత కొనసాగేటువంటి పరిస్థితి ఉన్నంత కాలం కూడా రిజర్వేషన్లు కొనసాగాలని చెప్పి కరాఖండిగా ఘంటాపదంగా ముక్కు సూటిగా మరి వాళ్ళ ఆర్ఎస్ఎస్ చీఫ్ చెప్పడంతో నేను రేవంత్ రెడ్డి గారిని అడుగుతున్నాను, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీరు తల ఎక్కడ పెట్టుకుంటారో ఒకసారి ఆలోచన చేయండి. స్వయంగా ఆర్ఎస్ఎస్ చీఫే బహిరంగపరిచి సామాజిక న్యాయం పట్ల వారు వ్యక్తం చేసిన ఆవేదన, ముఖ్యమంత్రి అయ్యుండి కూడా రేవంత్ రెడ్డి గారు ఏ రకంగా ఆ ముఖ్యమంత్రిని స్థాయిని దిగజార్చే విధంగా కనీసం నైతిక విలువలు కూడా పాటించకుండా ఏ రకంగా ఇవాళ అబద్ధాలనే ప్రచార అస్త్రాలుగా చేసుకొని చివరికి చెబితే నమ్మటం లేదు ప్రజలు, ఎంత ఊక దంపుడు ఉపన్యాసాలు మాటల తూటాలు పీల్చినా ఇవాళ అందులో పసలేదు అని గ్రహించిన ప్రజలు చూసి ఈరోజు ఫేక్ వీడియోలు సృష్టించే స్థాయికి ఇవాళ మరి దిగజారనంటే రేవంత్ రెడ్డి గారు మరి దీనికి క్షమాపణ చెప్పాలి.